शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈ రోజు మనము భగవద్గీతలో 95వ క్లాసు మనం 63 వరకు శ్లోకాలు అయిపోయినాయి. 63 శ్లోకాలు అయిపోయింది. ఇప్పుడు 64వ శ్లోకం చెప్పుకోవాలి. ఏమన్నా తేజస్వి చదువుతామమ్మా? చెప్తాను. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇది భగవద్గీతలో చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే ఇక్కడ శంకరాచార్యులు భాష్యం రాస్తూ ఏం రాస్తారంటే, ఈ శ్లోకానికి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటిది విషయాభిధ్యానం. ఎందుకంటే మనం ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పుకున్నాం. అంటే మనిషి పతనమయ్యేదానికి కారణం ఏమిటి అంటే, మూల కారణం ఏమిటంటే, సర్వ అనర్థాలకు మూల కారణం ఏమిటంటే విషయ ధ్యానము. ఏదో ఒక దాని గురించి మనకు కావాల్సినటువంటి భోగ్య వస్తువుల గురించి మనం అదే పరిగా ఆలోచన చేస్తూ ఉండడమే దానికి కారణము కదా. అందువల్ల శంకరాచార్యులు ఏమంటాడంటే, సర్వ అనర్థస్య మూలముక్తం విషయాభిధ్యానం అంటాడు. సర్వ అనర్థస్య మూలముక్తం విషయాభిధ్యానం. విషయాన్ని గురించి ధ్యానం చేయడము అంటే, ధ్యానం చేసిన దాని వల్ల ఏమవుతుందంటే దాని మీద ఒక అటాచ్మెంట్, సంఘం అనేది వస్తుంది. సంఘం వల్ల ఏమవుతుందంటే ఒక కామం పుడుతుంది, కోరిక పుడుతుంది, కోరిక వల్ల కోపం పుడుతుంది. ఆ వరుసక్రమం చెప్పుకుంటూ వచ్చినాం మనం ముందు 3 శ్లోకాల్లోనూ, ఎప్పుడు ముందు 2 శ్లోకాల్లో. సో సర్వ అనర్థస్య మూలముక్తం విషయాభిధ్యానం. విషయాలను ధ్యానం చేయడం వల్లనే సర్వ అనర్థాలకు మూల కారణం. ఇప్పుడు ఏం చెప్తున్నాము? అత ఇదాని మోక్ష కారణమిదముచ్యతే. మోక్షం రావాలంటే ఏం చేయాలి, మోక్షం చేరుకోవాలంటే ఏం చేయాలి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అని చెప్పేసి ఆయన మొదలు పెడుతున్నాడు. చూడండి, ఈ శ్లోకం ఏమిటి? రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఇది మోక్షానికి కారణము అయినటువంటి మోక్షానికి ఎలా మోక్షం చేరుకోవాలంటే ఏం చేయాలి అన్నటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ఇంత ముందర చెప్పిన 2 శ్లోకాలు మనిషి పతనమయ్యేదానికి ఏమేమి కారణాలు అని. ఇక్కడ మనిషి పతనం కాకోకుండా ఒక ఉన్నటువంటి స్టేజ్ నుంచి పైకెక్కి మోక్షం చేరుకోవాలి అంటే ఏం చేసుకోవాలి? రాగద్వేష వియుక్తైస్తు అంటాడు. ఇక్కడ రాగము ద్వేషము 2 చెప్తాడు అనమాట. రాగద్వేష వియుక్తైస్తు అంటే అవి లేకుండా, 2 లేకోకుండా, రాగము ద్వేషము 2 ఉండకూడదు. 2 ఉండకూడదు. రాగం అంటే ఏమిటి? ద్వేషం అంటే ఏమిటి? రాగము అంటే అనురాగము, ఒక దాని మీద పూర్తి ఆసక్తి. ద్వేషం అంటే ఏమిటంటే చాలా ద్వేషించడం అనమాట. ఒక వస్తువును చూస్తే చాలా ద్వేషించడము, లేకుంటే ఒక వస్తువును చూస్తే చాలా అనురాగం కలిగి ఉండడం. 2 కూడా వద్దు ఉంటాడు ఆయన శంకరాచార్యులు. అంటే ఏమిటి? నాకు ఇది భోజనంలో పుల్లారెడ్డి స్వీట్ ఉంటేనే తింటాను అనేది రాగము. పుల్లారెడ్డి స్వీటు లేనిది ఇంకేమి భోజనం అయ్యా అంటాం అనుకోండి, అది అంత రాగం, అంత అటాచ్మెంట్. పుల్లారెడ్డి స్వీట్ తిన్నా పర్వాలేదు, అది లేకపోయినా పర్వాలేదు, లేకపోయినా కూడా భోజనమే అనుకునేది. అది ఏమిటంటే దాన్ని ఏమిటంటే అది రాగం లేనటువంటి సందర్భం అనమాట.
ద్వేషం అంటే ఏమిటి? నేను జామున్ తినను, నేను జామున్ అంటే నాకు ఇష్టం లేదు, పక్కన పారేసేయి అని చెప్పడం ద్వేషం అనమాట. రాగము వద్దు, ద్వేషము వద్దు. దేని మీద? ఒక వ్యక్తి మీద కానీ, ఒక పదార్థం మీద కానీ, లేకుంటే ఇంకేదైనా ఒక సందర్భం మీద కానీ, ఒక అట్మాస్ఫియర్ మీద కానీ. ఇప్పుడు మనము ఇక్కడ ఉంటాం అనుకోండి, ఏదో అనంతపురంలో ఉన్నాం అనుకోండి, అనంతపురంలో ఉన్నప్పుడు అబ్బాయి ఎండలు ఎండలు, నాకు ఈ ఎండ అనంతపురం ఉంటే పట్టదు, నేను వెళ్ళిపోతాను, ఈ ఊరి విడిచి వెళ్ళిపోతాను అంటే అది ద్వేషము దానికి. అలా కాకుండా నేను ఉండడం ఒకే ఊర్లో ఇక్కడే ఉంటాను, లేకుంటే చల్లగా ఊటీలోనే ఉంటాను ఇప్పుడు అంటే అది అనురాగం. అది వేరే ఊరికి నేను వెళ్ళను అంటే. సో అటు కాదు ఇటు కాదు, రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను రాగద్వేష వియుక్త ఇస్తూ, అంటే నేను ఎక్కడ ఏ సందర్భంలో ఎలాగ ఉన్నప్పటికీ కూడా నేను అడ్జస్ట్ చేసుకొని ఉండగలుగుతాను. అమెరికాలో పంపింటే అమెరికాలో ఉన్నాడను నేను ఆ రాగద్వేషం లేకుండా ప్రసన్నంగా ఉంటాను. లేక ఇండియాకి వచ్చినా ప్రసన్నంగా ఉంటాను. ఇంకో చోట ఉన్నప్పుడు కూడా ప్రసన్నంగానే ఉంటాను. నాకేమి అందులో మార్పు ఏం లేదు. మార్పులు అనేటువంటివి, వాతావరణ మార్పులు ఇవన్నిటిలో ఏమొచ్చినప్పటికీ కూడాను నాలో రాగము ఉండదు, ద్వేషము ఉండదు. అంటే ఆ పదార్థం మీద కూడా రాగము ఉండదు, ద్వేషం ఉండదు. అలాగే ఒక వ్యక్తి మీద చాలా మంది మనం చూస్తుంటాం కుటుంబాల్లో. కొంతమంది తనకు కావాల్సిన వాళ్ళు కాని వాళ్ళు కొంతమంది. అందుకే తెలుగులో ఒక సామెత కూడా వచ్చింది, కూతురు ముట్లు కుండల్లో, కోడలు ముట్లు కొండల్లో అని చెప్పుకునేటువంటి వాళ్ళు మా అమ్మ చెప్పేది. అంటే ఏమిటంటే అలా ఉంటుంది అనమాట. అంటే తనకు కావాల్సిన వాళ్ళైతే ఏమైనా పర్వాలేదు, తనకు నచ్చని వాళ్ళైతే కానీ వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళు తిట్టడం అనమాట. ద్వేషం అన్నమాట. ఈ రాగము ద్వేషము, ఈ రాగద్వేషాలు వియుక్త ఇస్తూ, రాగద్వేషాలు లేకుండా ఏముండాలి? విషయాన్ని ఇంద్రియైశ్చరన్, విషయములు ఇంద్రియములు ఉన్నటువంటివి. విషయాన్ అంటే విషయములు అంటే ఏమిటి? విషయములు అంటే ఇంద్రియ విషయములు. ఇంద్రియ విషయములు ఏమేమి? ఇంద్రియ విషయములు శబ్దము, రూపము, స్పర్శము, గంధము చెప్పుకున్నాం కదా మనము. 5 అంటే భగవంతుడు ఏమిచ్చాడంటే, భగవంతుడు మనకు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చినాడు. 5 వస్తువులు బయట పెట్టాడు. కన్ను ఉంది. ఎందుకు కన్ను ఉంది? రూపాలను చూడడానికి కన్ను ఉంది. ముక్కు ఉంది. ముక్కు ఎందుకు ఉంది? వాసన చూడడానికి, ఘ్రాణం చేయడానికి ముక్కు ఉంది. మరి నోరు, జిహ్వ ఉంది. ఎందుకు ఉంది? నాలుగు రుచి చూడడానికే ఉంది. రుచిగా ఉన్నటువంటి పదార్థాలను ఎన్నిటినో దేవుడు సృష్టించాడు. మరి ఎందుకు సృష్టించాడు వీటన్నిటిని చూడకుండా, తినకుండా, లేకుండా వినకుండా అలా బీగం వేసుకొని కూర్చోండి అని చెప్పడం లేదు భగవంతుడు. ఏమంటాడంటే తినండి పర్వాలేదు, నీవు చూడవలసిన వస్తువును చూడు, తినవలసిన వస్తువుని తినవచ్చు, వినవలసిన పదార్థాలను వినవచ్చు. కానీ ఎలా ఉండాలి? విషయాన్ని ఇంద్రియేశ్చరని, ఇంద్రియములతో చరించేటువంటి సందర్భము, ఇంద్రియములతో విషయాలను చరించేటువంటి సందర్భముల్లో కూడాను రాగద్వేష వియుక్త ఇస్తూ, రాగమొద్దు ద్వేషమొద్దు నీకు, అలా ఉండాలి. విషయాన్ని ఇంద్రియేశ్చరన్. సాధారణంగా ఏమవుతుందంటే మా విషయాలు అంటే ఈ ఇంద్రియ విషయములు. ఈ ఇంద్రియ విషయములు ఏమైనా శబ్దము, రూపము, రసము, గంధము ఉన్నటువంటి దాంట్లో ఇంద్రియములు ఎప్పుడైతే సంయోగం చెందినప్పుడు రాగము ద్వేషము అన్నటువంటిది సాధారణంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఏదైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతని మీద ఏదైనా రాగమైన ఉంటుంది, ద్వేషమైన ఉంటుంది, ఏదో కొద్దిగానో కొద్ది మోస్తరులో. అలాగే ఒక పదార్థాన్ని చూసినప్పుడు తినడానికి రాగము ద్వేషము, అలా ఏమీ లేకుండా విషయాన్ని ఇంద్రియేశ్వరణ, విషయములతో ఇంద్రియములు సంయోగం చెందినప్పుడు రాగద్వేషములు కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అలా ఉండకుండా ఉండేటువంటి సందర్భాన్ని నువ్వు ఏర్పరచుకో అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. రాగద్వేష వియుక్త ఇస్తూ, రాగము వద్దు, ద్వేషము వద్దు. విషయాన్ని ఇంద్రియేశ్వరణ అంటే నువ్వు తినకుండా, తాగకుండా, చూడకుండా, మాట్లాడకుండా అలా ఉండేటువంటి సందర్భం లేదు. ఏదో ముద్దబ్బాయి మాదిరిగా ఉండనక్కర్లేదు. నీ మామూలుగా ప్రపంచ వ్యవహారాలు నడుస్తూనే ఉన్నప్పటికీ కూడాను ఈ రాగద్వేషాలు అన్నటువంటివి నియంత్రించుకునేసి విషయాన్ని ఇంద్రియేశ్చరణ, విషయములతో నీవు చరించినప్పుడు, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది నీకు అంటే ఆత్మవశ్యై విధేయాత్మ. 2 ఆత్మవశ్యై అంటే ఆత్మ నీ వశములో ఉంటుంది. ఇక్కడ ఆత్మ అంటే శబ్దం అర్థం ఏమిటంటే, ఆత్మ అంటే మనం సాధారణంగా చెప్పుకునేటువంటి బ్రహ్మ పదార్థము, లేకుంటే సచిదానంద పరమాత్మ, అది కాదు అర్థం ఇక్కడ. ఆత్మ అంటే ఇంద్రియములు. ఇక్కడ ఆత్మవశ్యై, ఆత్మవశ్యై అంటే ఇక్కడ చూడండి, ఆత్మవశ్యై. ఆత్మవశ్యై అంటే తమకు లోబడి ఉన్న ఇంద్రియై, లోబడి ఉన్నటువంటి ఇంద్రియములు ఉన్నటువంటి వాడు. అంటే ఇంద్రియములు నువ్వు చెప్పినట్టు వినేటువంటి సందర్భం ఏర్పడాలి అనమాట. నువ్వు ఎలా చెప్తే అలా ఇంద్రియములు వినాలన్నమాట. ఇంద్రియములు చెప్పినట్టు నీవు వినేటువంటి సందర్భం ఉండకూడదు. నీవు చెప్పినట్టు ఇంద్రియములు వినాలి. ఎలా వినాలి? ఇంద్రియములు ఎలా వినాలి అంటే, ఇంద్రియములు ఏదో నీవు ఒక సినిమా చూస్తున్నాము, చాలా గ్రిప్పింగ్ సిచ్యుయేషను. అలాంటి సందర్భంలో ఎవరో బయటకు వచ్చేసి, ఈరోజు ఫ్రెండ్ వచ్చి చెప్తాడు అనమాట, ఈరోజు భగవద్గీత క్లాస్ ఉంది కదా,
మనం వెళ్ళాలి కదా, మరి ఇక్కడ కూర్చున్నాము వెళ్దామంటే సరే అది కట్టేసేసి బయటకు వచ్చేటువంటి ఆ ఇంద్రియములను నియంత్రించేటువంటి శక్తి, ఆ నియంత్రించేటువంటి శక్తి లేనప్పుడు ఏమైపోతుంది, నియంత్రించేటువంటి శక్తి లేనప్పుడు నువ్వు మన ఇంద్రియములు చెప్పినట్టు నువ్వు వింటుంటున్నావు కానీ నువ్వు చెప్పినట్టు ఇంద్రియములు వినడం లేదు. అలా ఆత్మవశ్యేహి, తనకు లోబడి ఉన్నటువంటి ఇంద్రియములు ఉన్నటువంటి వాడు విధేయాత్మ. విధేయాత్మ అంటే ఇక్కడ కూడా ఆత్మ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్థము అంటే పదాలన్నిటికీ ఎలా ఉంటుందంటే అర్థాలన్నీను ఈ పదాలన్నీను అక్కడక్కడ మారిపోతుంటుంది. ఆత్మహత్య అంటాం మనం మామూలుగా. ఆత్మహత్య అంటే ఆత్మ అన్నటువంటిది సావు లేదన్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాము. అదేమి నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపహ నా శోషయతి మారుత అని అక్కడ చెప్పుకున్నాం. ఆత్మకు ఉన్నటువంటి దానికి కాల్చలేదు, నిప్పు కాల్చలేదు, నీరు తడుపలేదు, ఇంకొకటి వాయువు ఏమి చేయలేదు అని చెప్పుకున్నాం. అయినప్పుడు ఆత్మహత్య అంటాం. అక్కడ ఆత్మహత్య అంటే ఆత్మను చంపుతున్నావు అన్నటువంటి ఆత్మకు సావులేదు. కానీ ఆత్మహత్య అని అంటున్నాం కదా మనం. ఆత్మహత్య అంటే ఏంటంటే మనిషి తాను ఈ స్థూల శరీరమును అక్కడ అర్థం చెప్పుకోవాలి అక్కడ. అలాగే ఆత్మ అన్నటువంటి దానికి వేరు వేరు సందర్భాల్లో భగవద్గీతలో వేరు వేరు అర్థాలు. ఇక్కడ మొదటి ఆత్మకు ఆత్మవశ్యేహి అంటే ఏమిటంటే ఇంద్రియములు తన కంట్రోల్లో ఉండాలి అన్నటువంటి ఇక్కడ అర్థము. విధేయాత్మ, ఆత్మ విధేయంగా ఉండాలంటే అంతఃకరణము అని చెప్తారు ఇక్కడ. అంతఃకరణం అంటే సాధారణంగా మనోబుద్ధి అహంకారములు ఉంటాం. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని ఆ 4 చేరితే మనకేముంటారంటే దాన్ని అంతఃకరణం ఉంటాం. కానీ ఇక్కడ బ్రాడ్గా చెప్పుకునేటువంటి సందర్భంలో మనస్సు ఉంటాం అనమాట. మనస్సు మనం చెప్పినట్టు వినేటట్టుగా ఉండాలి. మనస్సు కానీ ఇంద్రియములు కానీ మనం చెప్పేటట్టు ఉండాలి. ఎందుకంటే ఇంద్రియములు ఒక వస్తువును చూసినప్పుడు కానీ, ఒక వస్తువును విన్నప్పుడు, ఒక శబ్దాన్ని విన్నప్పటికి కానీ, లేకుంటే ఒక రూపాన్ని చూసినప్పటికి కానీ మనసు స్పందిస్తుంది. మనసు స్పందించి మనసులో ఒక వికారం అన్నటువంటిది ఏర్పడుతుంది. ఆ మనోవికారం అన్నటువంటిది రాకూడదు అనమాట. ఆ మనస్సు ఎలా ఉండాలంటే మనసు మనం చెప్పినట్టు వినేటట్టు ఉండాలి. ఆ మనసు ఎలా ఉండి ఇలా మనము జపం చేసేదానికి కూర్చుంటాం అనుకోండి. ఆ జపం చేసేదానికి కూర్చున్నప్పుడు ఏమైపోతుంది, జపం చేస్తుంటాము. ఆ సందర్భంలో ఏమైపోతుందంటే బయట ఏదో మనకు ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరైనా మనతో రమ్మంటారు, బయటికి పోదాం అంటుంది. ఇప్పుడు ఏమో నాకు మనసు చెప్తుంది, నాకు ఇప్పుడు కూర్చోవడం ఇష్టం లేదు, మనం బయటికి వెళ్ళిపోదాం అంటుంది అనమాట. కానీ అప్పుడు అలా వెళ్ళిపోతే అప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు మనస్సుకు స్లేవ్, బానిస. అంతేగాని మనస్సు నీ అధీనంలో లేదు. మనసు నీ అధీనంలో లేనప్పుడు విధేయాత్మ అన్నటువంటి శబ్దం రాదనమాట. దీనికి వ్యతిరేకంగా అయిపోతుంది. ఒకటి విధేయాత్మగా ఉండాలి నువ్వు. రాగద్వేష వియుక్త విషయాన్ని ఇంద్రియేశ్చరన్ రాగద్వేష వియుక్త ఇస్తూ, అలాంటి సందర్భంలో ఆత్మవశ్యేహి ఇంద్రియములను నీ కంట్రోల్లో పెట్టుకునేసి మనస్సును నీ కంట్రోల్లో నిగ్రహించుకోగలిగితే అని చెప్పడం అనమాట. ఇక్కడ విషయాన్ని ఇంద్రియేశ్చరన్ కదా, చరణ్ అన్నటువంటి ఒక ధాతువు వాడినారు కదా, ఒక శబ్దాన్ని వాడినారు కదా. చరణ్ అంటే ఏమిటంటే ఇది చరణ్ అంటే భోగిస్తూ, భక్షిస్తూ, చరభక్షణం అంటాం అనమాట. దీనికి చరణ్ అన్నదానికి ఏమిటంటే అది చరభక్షణం అంటే మామూలుగా భక్షిస్తూ అంటే దాన్ని అనుభవిస్తూ కూడా విషయాన్ని ఇంద్రియేశ్చరన్ రాగద్వేష వియుక్త ఇస్తూ ఆత్మవశ్యై విధేయాత్మ. ఈ 4 ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రసాదం అధిగచ్చతి, వాడికి ప్రసాదం అన్నటువంటిది లభిస్తుంది అని చెప్తారు అనమాట. ప్రసాదం అంటే ఏమిటి, అది ప్రసాదం అధిగచ్చతి అంటే దొరుకుతుంది, లభిస్తుంది. ప్రసాదం వాడికి లభిస్తుంది అని చెప్తారు అనమాట. ప్రసాదం అంటే ఏమిటి అంటే సాధారణంగా మనం ప్రసాదం అంటే ఏమనుకుంటామంటే గుడికి వెళ్ళినప్పుడు మనకి ఇచ్చేటువంటి ప్రసాదాన్ని ప్రసాదం అనుకుంటాం. నేను రెండు లడ్డూలు తిన్నాను, తిరుపతి ప్రసాదం తిన్నాను, లేకుంటే సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు ఈ ప్రసాదం తినకపోతే పాపం వస్తుంది అని కూడా కథలో రాస్తారనమాట. ఈ ప్రసాదం తినకపోతే అలా పుణ్య పాపం వస్తుంది. ప్రసాదానికి పాపానికి ఎలాంటి సందర్భం లేదనమాట. ప్రసాదం అన్నటువంటి దానికి అర్థమే వేరే. సాధారణంగా మాట్లాడుకునేటువంటి ప్రసాదం కాదు. ఆ ప్రసాదం ఏమిటంటే కేవలము ఆ మనస్సు యొక్క నిర్మలత్వానికి ఒక సంకేతము. ఇట్ సింబలైజెస్ ఏమిటంటే మనం తినేటువంటి ఒక తిరుపతి లడ్డు అనుకోండి, ఆ తిరుపతి లడ్డు ఇట్ సింబలైజెస్ ద ప్రసన్నత ఆఫ్ ద మైండ్ అని. ప్రసన్నత ఆఫ్ ద మైండ్ అంటే ఏమి, మనము భగవంతుడి దగ్గర కూర్చునేసి ఈ రాగద్వేష వియుక్తంగా ఉండి రాగము ద్వేషము పెట్టుకోకుండా విషయాన్ని ఇంద్రియేశ్వరని ఏదైనా మనం పనులు చేసేటువంటి సందర్భంలో కూడాను ఆ ఇంద్రియములతో మనం సంయోగం చెందుతున్నప్పటికీ కూడాను
రాగద్వేషాలు లేకుండా ఆ ఇంద్రియములు మన అధీనంలో ఉండి మనసు మనం చెప్పినట్టు వినేటువంటి సందర్భం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే రాగము లేదు, ద్వేషము లేదు. ఏ వస్తువు మీద రాగము లేదు, ద్వేషము లేదు. ఆ విషయాలు మనం అనుభవించేటువంటి సందర్భంలో కూడాను రాగద్వేషాలు లేదు. రాగద్వేషాలు లేకుండా ఉన్నటువంటి సందర్భంలో మన కంట్రోల్లో మన మనసు ఉన్నప్పుడు మనసు ఎలా ఉంటుంది? మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సుకు ఆ ఇట్ సింబలైజెస్ ఈ ప్రసాదం ఇచ్చేటువంటి లడ్డు అన్నటువంటిది దానికి సింబల్. అంటే గుడికి వెళ్ళినప్పుడు భగవంతునితో మనం ఆ అనుబంధాన్ని పెంచుకునేసి భగవంతుని దగ్గర కూర్చునేసి భగవంతునితో మనస్సును సంధానం చేసేసి వేరే విషయాలు ఆలోచించుకోకుండా మనం దాని మీద భగవంతుని మీద మనం దృష్టి పెట్టి కేంద్రీకరించి మనము అలా పనిచేసేటువంటి సందర్భంలో మనకి ఎలా ఉంటుందంటే ఆ మనస్సు అన్నటువంటిది వికారరహితంగా ఉంటుంది. వికారరహితంగా ఉన్నటువంటి ఆ ప్రసన్నతకు సింబలైజెస్ ఈ లడ్డు కానీ సత్యనారాయణ స్వామి ప్రసాదం కానీ. సో దాన్ని మనము తింటున్నాము అంటే మనం ఆ ప్రసన్నత మనకు వచ్చిందా లేదా అన్నటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ప్రసాదం అధిగచ్చతి. ఆ ప్రసాదం అనేటువంటిది మానసిక నిర్మలత్వము అంటారు. ఈ ప్రసాదము అనేటువంటి దాన్ని మనం ఎలా వాడుతుంటారంటే సాధారణంగా మామూలు గొప్ప గొప్ప కావ్యాలు రాసేటువంటి వాళ్ళు ఎలా రాస్తుంటారంటే ఈ ప్రసాద అనే శబ్దాన్ని మనస్సు యొక్క ప్రసాదము, తర్వాత నీటి యొక్క ప్రసాదము, ఈ రెండిటికి వాళ్ళు పోలుస్తుంటారు. ఈ రెండు ఒకటే అంటుంటారు. ఎలా అంటే ఇప్పుడు నీరు ఉందనుకోండి, నీరు నిర్మలముగా ఉన్నది అంటే ఏమిటి? నీరు నిర్మలముగా ఉంది అంటే నీరు అన్నటువంటిది ఒక తటాకంలో కానీ ఒక సరస్సులో కానీ ఉన్నటువంటి నీరు నిర్మలమైనటువంటి నీరు అంటే బురద లేదు, తర్వాత మలినము లేదు, మురికి లేదు, అలాంటి నీరు. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి నీరులో ఏదైనా కింద పడిపోయినప్పటికీ కూడాను మనకు ఆ వస్తువు కనిపిస్తుంది. ఆ వస్తువు కనిపించి ఆ వస్తువును మనం తీసుకోగలుగుతాం. ఎందుకంటే నిర్మలంగా ఉంటుంది, గడిబిడి లేదు, అందులో మురికి లేదు, ఏం లేదు. అలా తీసుకోవచ్చు. ఏదన్నా చిన్న కాయిన్ లోపల వేసినప్పటికీ కూడా ఆ కాయిన్ లోపల నుంచి కనిపిస్తుంటుంది. అది నిర్మలత్వం. సో దానికి ఉన్నటువంటి లక్షణం, నీటికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? నిర్మలత్వం ఒకటి. అదే నీరు కదిలిపోతుంటుంది అనుకోండి. కదిలిపోతుంటే నిశ్చలత్వం లేకుండా చలనంలో ఉంటుంది. చలనంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? చలనంలో ఉన్నప్పుడు కూడా కింద ఉన్నటువంటి వస్తువును మనం చూడలేము. నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయేటువంటి నీళ్ళల్లో కూడా మనం కింద ఉన్నటువంటి వస్తువును మనం చూడలేము. కాబట్టి నిశ్చలత్వం లేకుండా పోవడము, నిర్మలత్వం లేకుండా పోవడము, ఈ రెండు నీటి యొక్క దోషాలు. అలాగే నీటి దోషాలు ఎలా ఉంటుంది? ఈ రెండు లేనప్పుడు ప్రశాంతంగా నీళ్లలో ఉన్నటువంటి వస్తువు మనకు కనిపిస్తుందో, ఇప్పుడు మనము మానస సరోవరంలో మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే నీరు నిర్మలంగానే ఉంటుంది, నిశ్చలంగానే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సాధారణంగా మనం వేరే ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడాను ఎవరో ఒకరు స్నానం చేయడము, ఎవరో ఒకరు దాన్ని నీటిని గలీజ్ చేయడం అలా ఉంటుంది. కానీ కైలాస్ మానస సరోవరకు వెళ్ళినప్పుడు మానస సరోవరంకి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ మానస సరోవరంలో నీళ్ళు ఎలా ఉంటాయంటే అలా చేయబెడితే గడ్డగడుతుందేమో అన్నటువంటి భయం ఉంటుంది. అంత చల్లగా ఉంటాయి ఇవి. అందువల్ల చాలా మంది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఏదో కొంచెం ఒక చెంబులో నీళ్లు తీసుకునేసి అలా ప్రోక్షించుకుంటారు. అంతేగాని అందులో దిగి స్నానం చేసేటువంటి వాళ్ళను సాధారణంగా ఉంటారో లేదో తెలియదు. మరి మేము ఒక బ్యాచ్ 40 మంది వెళ్తే 40 మందిలో ఎవరు కూడా అందులో స్నానం చేయలేదు. అంటే అంత చల్లగా ఉంటుంది, భయం అవుతుంది. ఏదో అందరూ నీళ్లు తీసుకొని చల్లుకున్నటువంటి వాళ్ళే కాబట్టి అలాంటి పరిస్థితి. ఆ నీరు ఎలా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుంది, చలనం ఉండదు, నిశ్చలంగా ఉంటుంది. అందులో ఏమి వేసినప్పటికీ కూడా ఎంత లోతు ఉన్నప్పటికీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది నిర్మలత్వము, నిశ్చలత్వం, అది ప్రసన్నత. అదే ప్రసన్నతను ఎలా కంపేర్ చేస్తారంటే దాన్ని జ్ఞాని యొక్క మనస్సుతో కంపేర్ చేస్తారు. జ్ఞాని మన మనస్సు ఎలా ఉంటుందంటే అందులో మన మనస్సు ఎలా ఉంటుందంటే మన మనస్సు కూడాను రెండు మలినాలు ఉంటుంది. ఒక మలినం ఏమిటంటే రాగము, ద్వేషము అన్నటువంటి మురికి. రాగద్వేషములు అంటే ఏదేమైనా వస్తువును చూసినప్పుడు దాని మీద గొప్ప అనురాగము, చాలా అటాచ్మెంట్, లేకుంటే చాలా ద్వేషము. ఆ రాగద్వేషాలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మన మనస్సు మలినం అయిపోతుంది. మనసు మలినమైనప్పుడు రాగద్వేషాలు ఏమైపోతుందంటే రాగద్వేషాల వల్ల ఈ కామము, క్రోధము, లోభము, మోహము, అరిషడ్ వర్గాలు చెప్తారు కదా, కామ, క్రోధ, లోభ, మోహం, బలం, ఆశ్చర్యాలు అంటారు కదా. ఈ 5, 6 కాకుండా ఇంకా ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా అన్ని కూడా ఈ రాగము, ద్వేషము ఉన్నటువంటి ఆ కూటమిలోకి కలిసిపోతాయి. ఏదో దాంట్లోకి అటు కానీ ఇటు కానీ కలిసిపోతుంటాయి.
ఒకటి రాగద్వేషాలు అలాంటివి. ఈ రాగద్వేషాలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనిషి నిశ్చలంగా ఉండలేడు. ఇది ఇంటిలో ఏదో గలాట అయిపోతుంది. ఇంటిలో గలాట అయిపోయిన తర్వాత ఏదో ఒక కొట్లాట పెట్టుకుంటాడు. వీడికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంట్లో వాళ్ళని అరిచేస్తాడు. లేదంటే వాళ్ళు వీళ్ళని అరిచేస్తాడు. తర్వాత వీడు వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమైపోతుంది? వీడికి అది గుర్తొస్తుంది కానీ ఇది గుర్తురాదు. లేకుంటే వీడి విషయ భోగాల్లో ఉంటాడు. విషయ భోగాల్లో ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడు? ఒకటి ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఏమిటంటే మనము పోయినప్పుడు ఒకడు ఉంటాడు అంటాడు అనుకోండి. వాడికి ఒక ఏదో ఇల్లు ఉంటుంది అనుకోండి. తండ్రి ఆస్తి ఇల్లు ఒకడే కొడుకు. వాడు ఇంకొక ఇల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. వాడు ఏదో బ్యాంకులో పనిచేస్తుంటాడు అనుకోండి. వాడు కూడా వచ్చి వాడు చెప్తాడు, అరే నీకు బ్యాంక్ వాడు అందరికీ ఇచ్చేటువంటి 12% అయితే నీకు 4%గా ఇస్తాడు. నువ్వు 8% వేస్ట్ చేసుకుంటున్నావు. యూఆర్ లూజింగ్ 8% అంటాడు. వీడు లూజ్ ఏం లేదు, వీడికి ఏం పోవడం ఏం లేదు ఇప్పుడు. కానీ వీడిని అలా మభ్య పెడతాడు. అంటే ఎకనామిక్స్ అలా ఉంటుంది. 8% నీకు లాస్ అంటాడు. లాస్ ఎక్కడా లేదు. ఇక్కడ లాస్ అనేది క్వశ్చనే లేదు. లాస్ కాబట్టి నువ్వు ఇల్లు కట్టుకుంటాడు. వీడు ఇల్లు కడతాడు, మళ్ళీ ఒక అపార్ట్మెంట్ ఏదో తీసుకుంటాడు. దాన్ని ఎవరికో రెంట్కి ఇస్తాడు అనుకోండి. వాడు డబ్బులు ఇవ్వలేదు. వాడు డబ్బులు ఇవ్వడు, దీన్ని వెకేట్ చేయడు. అలాంటి సందర్భంలో వీడికి ఏమైపోతుందంటే ఇక్కడ ఉంటాడు. వీడి విషయాలు ఎందుకంటే సాధారణంగా మనుషులు అన్నటువంటి వాళ్ళు సాధారణంగా మనలాంటి వాళ్ళందరూ ఎలా ఉంటామంటే ఏదో ఒక ఉపాయాన్ని ఎంచుకునేసేసి సంసారంలో ఇంకా ఇంకా మునిగిపోతుంటాము. ఒక వస్తువును కాపాడుకోవడానికి కోసము ఇంకేదో చేయడము. ఆ వస్తువు అలా వదిలిపెడితే వెళ్ళిపోతుంది. కానీ ఆ వస్తువును అలా వదిలిపెట్టకుండా ఆ వస్తువును పట్టుకొని ఆ వస్తువును ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకేదో తీసుకునేసి దానికి ఇంకేదో చేసుకునేసి ఈ సంసారం ఉన్నటువంటి కూపంలో అలాగే తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు ఏది నిశ్చలం కాదు, ఏది కాదు అన్నది తెలిసినప్పటికీ కూడా మనం ఇలా చేస్తూనే ఉంటాము. ఇది కూడా అంతే. ఆ అపార్ట్మెంట్ ఉన్నటువంటి వాడు ధ్యానంలో కూర్చుంటే వీడికి ఏమైపోతుందంటే రాగద్వేషంలో ఏర్పడుతుంటుంది. ఆ అపార్ట్మెంట్ లో వాడు ఉన్నటువంటి వాడి మీద కోపం ఉంటుంది. ఇంకేదో అపార్ట్మెంట్ మీద రాగం ఉంటుంది, వాడి మీద ద్వేషం ఉంటుంది. ఈ రాగద్వేషాలు రెండు ఉన్నప్పుడు సందర్భంలో ఈ ధ్యానం అన్నటువంటిది కుదరదు. సో అందుకే ఏమైపోతుంది, సర్వ అనర్థస్య మూల కారణం ఏమిటి అంటే విషయాభిధ్యానము. ఇవన్నీ వచ్చేస్తుంది. సో రాగము ద్వేషము ఉన్నటువంటివి ఎంతటి పరిణామాలకు దారితీస్తుందంటే నీకు ఒక నిర్మలత్వం గాని నిశ్చలత్వం గాని మనసు మీద కుదరదు. మనసు మీద అలా కుదరాలంటే ఏం చేయాలంటే ఈ రాగము ద్వేషము రెండింటిని మనం పూర్తిగా వర్జించాలి. అలా వర్జించినప్పుడు మాత్రమే ఏమైపోతుందంటే మనకు మనస్సు అన్నటువంటిది నిర్మలంగా ఉంటుంది. సో మనసుకు ఉన్నటువంటి మలినాలు ఏమిటంటే రాగము ద్వేషము. తర్వాత ఇంకోటి ఏమిటంటే మనిషికి ఉన్నటువంటి మనసుకు ఉన్నటువంటి ఇంకొక కష్టం ఏమిటంటే అది నిశ్చలంగా ఉండదు ఎప్పుడు కూడాను. అంటే ఒక థాట్ జనరేట్ అవుతుంది అనుకోండి. ఆ థాట్ జనరేట్ అయితే ఇట్ జనరేట్స్ చైన్ ఆఫ్ థాట్స్. ఒక థాట్ నుంచి ఇంకొక థాట్, ఒక థాట్ నుంచి ఇంకొక థాట్, అలా థాట్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. మనము కావాల్సింటే మనం కూర్చొనేసి ఒకేసారి ధ్యానాన్ని కూర్చుంటే ఆ ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఏదో ఒక తెలియకుండా మనకు తెలియకుండా ఏదో ఒకటి మనసులోకి ప్రవేశిస్తుంది. అందులో నుంచి ఇంకోటి ఇంకో చైన్ ఆఫ్ థాట్ అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. మనం రోడ్లో వెళ్తుంటాం అనుకోండి. రోడ్లో వెళ్తుంటే మనకు ఏదో ఒక కార్ కనిపిస్తుంది. ఆ కారు జపనీస్ కారు. జపనీస్ కారు. కార్ అంటే జపనీస్ కార్ అనుకుంటాము. ఈ జపాన్ కారు. జపాన్ కారులు ఇండియాలో ప్రొడ్యూస్ చేయడం లేదు. ఇండియా సైంటిస్టులు ఇంకా అంత డెవలప్ కాలేదు. వాళ్ళంత బాగా డెవలప్ చేశారు. ఆ జపాన్ చూడండి, ఆ జపాను రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు పూర్తి నాశనం అయిపోయింది. అమెరికా వాళ్ళు వచ్చి బాంబు వేశారు. ఆ పెర్ల్ హార్బర్ మీద బాంబు వేశారు. అప్పుడు జపాన్ వాళ్ళు ఆ యుద్ధం విరమించినారు. ఆ జపాన్ వాళ్ళు యుద్ధం విరమించినప్పుడు ఏమైపోయిందంటే ఆ పెర్ల్ హార్బర్ అనేటువంటి చాలా అందమైనటువంటి ఒక ద్వీపం అది. నిజంగా చెప్పాలంటే అలాంటి ద్వీపాలు మన ఇండియాలో కూడా ఉన్నాయి. గోవాలో కూడా ఉంది ద్వీపం, అలాంటి ద్వీపం ఉంది. ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం ఎక్కడ కారు దగ్గర మొదలు పెట్టినాము. ఆ కారు దగ్గర మనం ఎక్కడ రోడ్లో చూసాము. కారు మంది కాదు. ఆ కారుని మనం చూసినప్పుడు ఏమైపోయిందంటే కారు నుంచి మనం మొదలుపెట్టి గోవా బీచ్ వరకు మనం వచ్చినాం అనమాట. దీన్ని ఏమంటారంటే నూడుల్ థింకింగ్ అంటాము. నూడుల్ థింకింగ్ అంటే ఏమిటంటే ఒక థాట్ జనరేట్స్ సమ్ అదర్ థాట్, దట్ సమ్ అదర్ థాట్ లీడ్స్ టు సమ్ అదర్ థాట్, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ధ్యానం అన్నటువంటిది కుదరదు. ఆ ధ్యానం కుదరాలంటే అది నిశ్చలత్వం లేదనమాట. ఇలా నీటికి ఎలా చరణంలో ఉండి నీరు ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలాగే మనిషి యొక్క మనసు కూడాను ఈ నూడుల్ థింకింగ్ అన్నటువంటి దాని వల్ల ఒక థాట్ నుంచి ఇంకొక థాట్ వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి హార్మ్లెస్ థాట్స్ అయితే పర్వాలేదు. ఏదైనా హార్మ్ఫుల్ థాట్ అనుకోండి, ఎవడి మీద మందన్నా మనకు ద్వేషం ఉందనుకోండి. ద్వేషం ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వాడి గురించి ఆలోచన చేస్తుంటాము. వీడికి ఏం చేయొచ్చు మనము, వీడిని మనం ఏదైనా పోలీస్ స్టేషన్లో వేయించిన, పోలీస్ స్టేషన్ లేకుంటే ఇంకెవరితో కొట్టించొచ్చున్నా, అలాగే చేస్తే మనకేమన్నా ఇబ్బందా, వీడి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో లేదో,
చేయకపోతే ఏమిటి, వాడు మళ్ళీ మనతో ఏమైనా చేస్తాడా? ఇలాంటి ఏదేదో ఒక థాట్ నుంచి ఇంకొక థాట్, ఇంకో థాట్ నుంచి ఇంకో థాట్ జనరేట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో రాగద్వేష వియుక్త రాగము ద్వేషము ఉన్నటువంటిది రెండూ కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి నిర్మలత్వము నిశ్చలత్వము ఉన్నటువంటిది రెండూ ఉండదు మనకు. అప్పుడు ప్రసాదం అన్నటువంటిది మనసుకు ప్రసాదం ఉండదు. అందువల్ల గొప్ప కవులు, నేను ఒక పద్యం మీకు చూపిస్తాను, ఒక శ్లోకము. దీన్ని వచ్చేసేసి రామాయణంలో వస్తుంది. ఇది అందరు సాధారణంగా కొంత తెలిసినటువంటి శ్లోకమే ఇది. చూడండి, ఇది ఈ శ్లోకం. అకర్దమ విధం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అంటాడు. ఎవరంటే మనకు రామాయణం స్టార్టింగ్ లోనే వస్తుంది. రామాయణం స్టార్టింగ్ లో ఏమొస్తుందంటే, వాల్మీకి భరద్వాజ మహర్షిని పిలుచుకునేసేసి ఆయన ఏం చేస్తా అంటే ఒక సరస్సు దగ్గరికి వెళ్తాడు. సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సరస్సు చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది, చాలా ప్రసన్నంగా ఉంటుంది. అప్పుడు ఆయన ఏమంటే అకర్దమం ఇదం తీర్థం. అకర్దమం అంటే ఇది బురద అనమాట. అకర్దమం ఇదం తీర్థం, ఈ తీర్థము బురద లేకోకుండా ప్రసన్నంగా ఉంది చూడు భరద్వాజ. నిశామయ్య అంటే బిహోల్డ్ అని, చూడు అని. చూడు భరద్వాజ, చూడు హే మహర్షి, ఈ తీర్థాన్ని చూడు. అకర్దమమిదం, ఈ తీర్థము ఎంత ప్రసన్నంగా ఉందో చూడు, మలినం లేకుండా ఉంది. రమణీయం ప్రసన్నాంబు, ప్రసన్నంగా ఉన్నటువంటి అంబు అంటే నీరు ఉంది. ఎలా ఉంది ఇది అంటే సన్మనుష్య మనోయథ. సన్మనుష్యుడు అంటే కొంత గొప్ప జ్ఞాని. గొప్ప జ్ఞాని యొక్క మనస్సు ఎలా నిర్మలంగా ఉంటుందో అలాగే ఈ నీరు కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి, ఆ నీటికిను గొప్ప జ్ఞాని. జ్ఞాని అంటే మనకు ఫిజిక్స్, సైన్స్, కెమిస్ట్రీ ఇలాంటి చదివినటువంటి జ్ఞాని కాదనమాట. వేదాంతం చక్కగా చదివి తర్వాత వేదాంతాన్ని బాగా ఆకలింపు చేసుకునేసి దాన్ని ఆచరణలో పెట్టి తర్వాత ఆత్మస్వరూపంలో ఉండేటువంటి జ్ఞాని. అంటే అన్నిటిలోనూ దేవుణ్ణి దర్శించగలిగేటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత రాగద్వేషాలు లేనటువంటి వాడు. అలాంటి వ్యక్తి యొక్క మనస్సు ఎలా నిర్మలంగా ఉంటుందో ఆ నిర్మలత్వము ఇందులో ఉంది చూడు అని చెప్పేసి, ఈ ప్రసన్నాంబు, ఈ తీర్థం అలా ఉంది చూడు అని చెప్పేసి బాలకాండలోనే వస్తుంది. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అని చెప్తారు అనమాట. అది అలా ఉంటుంది అనమాట. మనిషి యొక్క మనస్సు ఆ ప్రసన్నతను సంపాదించుకోగలిగితే, ఆ ప్రసన్నత సంపాదించుకోవాలంటే ప్రసన్నత అన్నటువంటిదే మోక్షానికి మూలహేతువు. అక్కడి నుంచి మనకు మనస్సు అక్కడి నుంచి ఏమైపోతుంది అంటే మనకు మోక్షం వస్తుంది అనేసి. జస్ట్ కొద్దిగా మనము శంకర భాష్యం చూస్తే ఇక్కడ అది కొద్దిగా బాగా ఉంటుంది. ఇది శంకర భాష్యంలో ఆయన ఏం చెప్తా అంటే ఇక్కడ చెప్తాడు చూడండి. అదే రాగద్వేష వియుక్త రాగశ్చ ద్వేషశ్చ రాగద్వేషో తత్పురస్సరాహి ఇంద్రియాణం ప్రవృత్తి స్వాభావికి అంటాడు. అంటే సాధారణంగా స్వభావ సిద్ధమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ రాగము ద్వేషము ఉన్నటువంటి దానివల్ల ఒక ఇంద్రియములు విషయాలతో సంయోగం చెందినప్పుడు సాధారణంగా దాని స్వభావత ఏమిటి అంటే దాని వెంట వెళ్ళిపోవడం. రాగము కానీ ద్వేషము కానీ అంకురించడం అనేటువంటిది దానికి సహజంగా ఉంటుంది. నీరు ఎలా అయితే నీరు ఒక చోట వేసినప్పుడు అది ఎలా పల్లానికి వెళ్ళిపోతుంటుందో సాధారణంగా, అలాగే రాగద్వేషాలను మనం మన ఇంద్రియాలను నియంత్రించకుండా పోతే అవి రాగద్వేషాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భం ఏర్పరచుకోకుండా ఉండు అని. తత్ర యో ముముక్షు భవతి. ముముక్షు అంటే మోక్షం ఎవరికైతే కావాలనుకుంటాడో సహా తాభ్యాం వియుక్తై శ్రోతాదిభి ఇంద్రియై. శ్రోతాదిభి ఇంద్రియ, శ్రోత ఆది అంటే ఆది అంటే శబ్దము, రసము, వినడము, ఇవన్నీ ఇంద్రియ, అవన్నీ కూడా విషయాన్ అవర్జనీయాన్ చరన్ ఉపలభమాన అంటాడు. అవర్జనీయాన్ చరన్ అంటే ఏమిటంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, నేను రాగము ద్వేషము లేదు, అయితే నేనేం చేస్తాను, నేను ఈరోజు ఏదో చికెన్ బిర్యానీ తింటాను, నాకు రాగము ద్వేషము లేదు, ఇంకేదో నేను చేస్తాను అని అనడానికి సాధ్యం లేదు. శంకరాచార్యులు ఏమంటారంటే అలా చెప్పడానికి లేదు. అవర్జనీయ అంటే వర్జనీయమైనటువంటి పదార్థాలను నీవు ఆశించకూడదు. మళ్ళీ నీవు విషయాలను నీవు అనుభవించవచ్చు. ఏదైనా భోజనం చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, మరొకటి చేయొచ్చు, శబ్దాన్ని వినొచ్చు, రూపాన్ని చూడొచ్చు. కానీ అవర్జనీయమైనటువంటి వాటిని చూడడానికి లేదు. అవర్జనీయం ఏమిటంటే అంటే ఇది సాధారణంగా ఈ సాత్విక పదార్థాలు కాకుండా రాజసిక పదార్థాలు, తామసిక పదార్థాలు నేను తింటాను, నేను ఈ రోజు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, అలాంటి చెప్పడానికి లేదనమాట. అవర్జనీయాన్ని అవి విసర్జించాలి. అవర్జనీయములో వాటిని విసర్జించి
తినగలిగినట్టు ఉపభోగాలైనటువంటి వస్తువులను మాత్రమే నీ స్వీకరిస్తూ, ఆ స్వీకరించేటువంటి సందర్భంలో రాగద్వేషాల నిర్మాణం కాకుండా చూసుకుంటూ చేయాలి అని చెప్పడం అనమాట. ఆత్మవశ్యైహి ఆత్మవశ్యైహి అట ఆత్మనః వశ్యాని వశీభూతాని ఇంద్రియాణి తై ఆత్మవశ్యైహి అంటాడు. ఆత్మవశ్యైహి అంటే అర్థం ఏమిటంటే ఆత్మనః వశ్యాని, ఆత్మ నీ వశంలో ఉండాలి. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ ఇక్కడ ఆత్మ అంటే బ్రహ్మ, బ్రహ్మతత్వం అది కాదు ఇక్కడ చెప్పడం. వశ్యాని వశీభూతాని ఇంద్రియాణి, ఇంద్రియాణి అని అర్థం చేసుకోండి అంటాడు ఆత్మవశ్యై. అలాగే విధేయాత్మ, విధేయాత్మ అంటే నీ ఆత్మ నీకు విధేయంగా ఉండాలి, అంటే నీ మనస్సు నీకు విధేయంగా ఉండాలి, నీకు చెప్పినట్టు నీ వినేటువంటి మనస్సు ఉండాలి. అంటే ఏమిటంటే ఇప్పుడు నీకు ఒక సేవకుడు ఉంటాడు అనుకోండి, ఒక సేవకుడు ఉంటాడు, మనకు ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు ఏదో ఇంట్లో ఉంటాడు, ఇంట్లో ఉన్నటువంటి వాడు ఏదో రోజు ఏదో హ్యాపీగా భోజనం చేస్తుంటాడు, ఏదో పడుకొని నిద్రపోతాడు, వాడు ఇంకేదో చేస్తుంటాడు, మరొకటి చేస్తుంటాడు పని చేయకోకుండా, పర్వాలేదు. అయినప్పటికీ కూడా నీకు ఏదైనా పని ఉన్నప్పుడు నీవు రా అంటే వాడు ఏం చేయాలంటే చేసే పని కట్టిపెట్టి నీ వెంట వచ్చేసేయాలి. అలాగే ఉండాలి మనస్సు కానీ ఇంద్రియాలు కానీ అలా ఉండాలి. అంటే మామూలుగా విషయాన్ని ఇంద్రియేశ్చరణ, విషయాలపైన అది చరిస్తున్నప్పటికి కూడాను, విషయాలను అనుభవిస్తున్నప్పటికి కూడాను తప్పేం లేదు. అంటే ఒక స్వీట్ తినడంలో తప్పు లేదు, ఇంకోటి చేయడంలో తప్పు లేదు. కానీ అది వద్దు ఇక్కడ వచ్చేయని చెప్పినప్పుడు అది అలా కట్టిపెట్టేసి, ఆ పని కట్టిపెట్టేసి బయటకు వచ్చేటువంటి స్థితిలో ఉండాలి. అది విధేయాత్మ. విధేయాత్మ అంతఃకరణం యస్య సహాయం, అతనికి ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదం అన్నటువంటిది వస్తుంది. ప్రసాదం అంటే ఏమిటి అంటే శంకరాచార్యం చెప్తుంటే ప్రసాద ప్రసన్నత స్వాస్థ్యం అంటాడు. అంటే ఇంతే అని చెప్తాడు తను. ప్రసన్నత అంటే ప్రసన్నంగా ఉండనటువంటి మనస్సు, స్వాస్థ్యం స్వస్థంగా ఉన్నటువంటి మనస్సు అంటాడు. స్వాస్థ్యం అంటే ఏమిటి అంటే, స్వాస్థ్యం అంటే మనము పూర్వకాలంలో మనం ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఏమంటే స్వస్థతగా ఉన్నారా అని అడిగేటువంటి వాళ్ళు. స్వస్థతగా ఉన్నారంటే సో ఈరోజు స్వస్థతగా లేదండి అంటే, అలాంటి పదాలు వాడేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం సాధారణంగా అలాంటి పదాలు వాడేటువంటి సందర్భం చాలా తక్కువైపోతుంది. స్వస్థత ఉందా అంటే నీవు అనారోగ్యం లేకుండా ఉందా అనేసి అని అడిగేటువంటి వాళ్ళు, అలా స్వస్థత ఉందండి, ఏదో డాక్టర్ ఏదో టాబ్లెట్ ఇచ్చాడు లేకుంటే మంది ఇచ్చాడు, అది వేసుకున్న తర్వాత స్వస్థత కలిగింది అంటారు. ఆ స్వస్థత అంటే ఏమిటి అంటే, స్వస్థత అంటే స్వస్థస్య భావ స్వస్థ అంటే ఆరోగ్యంగా ఉంది అన్నటువంటి భావన. అలాంటి భావనలో ఉన్నప్పుడు దాన్ని స్వస్థత అంటాం. ఈ స్వస్థత అంటే ఏమిటంటే, దానికి డెఫినేషన్ గా వెళ్తే ఇంకా ఏం తెలుస్తుందంటే స్వస్మిన్ తిష్టతి ఇది స్వస్థ అంటారు. స్వస్మిన్ తిష్టతి అంటే తనలో తాను ఉండడము. అంటే ఏమిటంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తికి రోగం వచ్చింది, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఏమైపోతుంది వచ్చింది అంటే, దానివల్ల ఇతను స్వస్థతను కోల్పోయాడు. ఇతను స్వస్థతను కోల్పోయాడంటే ఏమిటి? ఇతనిలో ఉన్నటువంటి ఇంద్రియముల యొక్క శక్తి కానీ, బుద్ధి యొక్క యుక్తి కానీ, లేకుంటే అతని శరీరంలో ఉన్నటువంటి పటుత్వము కానీ అన్నీ జారిపోయినాయి ఆ సందర్భంలో. ఎందుకంటే రోగం వచ్చింది కాబట్టి అన్నీ జారిపోయినాయి. కానీ ఆ రోగం రోగం వెళ్ళిపోయింది, ఏదో టాబ్లెట్ తీసుకున్నాడు, ఆ రోగం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది అతనికి మళ్ళీ స్వస్థత చేకూరింది. స్వస్థత చేకూరింది అంటే ఏమిటి? తనలో తానుగా ఉన్నాడు. అంటే తనలో ఇంతకు ముందు కూడా శక్తి ఉంది, యుక్తి ఉంది, పటుత్వం ఉంది, అన్నీ జారిపోయినాయి, రోగం వల్ల జారిపోయినాయి. ఆ రోగము నుంచి అతను వియుక్తుడైన తర్వాత, అతను బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అతని స్వస్థత కలిగినప్పుడు తనలో ఉన్నటువంటి శక్తి కానీ, తనలో ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నటువంటి యుక్తి కానీ, తన శరీరంలో ఉన్నటువంటి పటుత్వం కానీ మళ్ళీ అలాగే ఉండింది. అంటే అది కొత్తగా వచ్చింది ఎక్కడా లేదు, కొత్తగా బయట నుంచి ఎక్కడా వచ్చింది లేదు, తనలో ఉన్నటువంటిదే తనలో అలా ఉంది. స్వస్మిన్ తిష్టతి తనలో తానుగా ఉన్నాడు, అందువల్ల స్వస్థ అన్నటువంటి పదం అక్కడ. అలాగే ఈ ప్రసన్నత అన్నటువంటిది కూడా ఎక్కడి నుంచినో బయట నుంచి రాదు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అంటే ఏమిటి? ప్రసన్నమైనటువంటి మనస్సు. ప్రసన్నమైనటువంటి మనస్సు ఒక వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉండదు. ఒక వ్యక్తి నన్ను ఏదో కలతపరిచాడు, అందువల్ల నా మనస్సు చెలించింది అనుకుంటే నీదే తప్పు, అంతేగాని అది ఆ వ్యక్తిది కాదు. ఆ వ్యక్తి వల్ల నా మనస్సు చెడింది, లేకుంటే బయట వాళ్ళ వల్ల నా మనస్సు చెడింది అంటే అది 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 నీ స్వరూపమే. ఇది స్వస్థత ఉన్నటువంటి స్వరూపం, నీ స్వరూపమే స్వస్థత ఉన్నటువంటి స్వరూపము. ఆ స్వస్థత నుంచి జారిపోయినావంటే నీది నీ తప్పు కానీ వాళ్ళ తప్పు కాదు. కాబట్టి నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. అందుకోసమే సెకండ్ చాప్టర్ లో మొట్టమొదటి భగవంతుడు చెప్పేటువంటి శ్లోకం ఉద్ధరేద్ ఆత్మానాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని సెకండ్ చాప్టర్ లో మొట్టమొదటి ఫస్ట్ నా 10వ శ్లోకము 11వ శ్లోకంలోనే మొదటి 10 శ్లోకాల్లోనే వస్తుంది ఇది.
అలా చెప్తాడు. మొట్టమొదటి బోధించేటువంటి బోధ అదే. అందువల్ల వివేకానందుడు చాలాసార్లు చెప్పేవాడంట, భగవద్గీతలో నాకు నచ్చినటువంటి శ్లోకం ఏది అంటే ఉద్ధరేద్ ఆత్మనాత్మ అని. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, అంతేగాని వేరే వాళ్ళ నుంచి నాకు నాకు తొందర కలిగింది అంటే అది నీదే, నీ భావనలో తప్పు. కానీ అతనిది తప్పు కాదు, నీ భావనలో నీదే తప్పు. కాబట్టి నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. అలాగే ప్రసన్నాత్మ అంటే ఈ ప్రసన్నత అన్నటువంటిది ఈ ఎక్కడి నుంచినా రాదు. మనం తీసుకెళ్లేసేసి ఏదో ఒక గుడిసెలో పరేసేస్తే కూడాను ఆ గుడిసెలో కూడా అయితే ప్రసన్నంగా ఉంటాడు. అలాగే ఎత్తుకొచ్చి హంసతూలికా తల్పంలో వేసినప్పటికి కూడాను అతను ప్రసన్నంగానే ఉంటాడు. అంటే ఇది గొప్ప అనుకోడు, అది తక్కువ అనుకోడు. ఇది ఏదో తగ్గిపోయింది, అది ఏదో ఎక్కువైంది అనుకోడు అనమాట. ఏదో మనం సినిమా ఏదో ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తుంటాం అనుకోండి, చాలా మంది మనం చూస్తుంటాము. ఏదో కాస్త ఒక 20 నిమిషాలు లేట్ అయితే మనసు చంచలం, ఇది చాలా గాబరా పడిపోతుంటారు. అయ్యో ఇట్లా అయిపోయినాయి, ఇంత కష్టమా, ఆ గవర్నమెంట్ ఇట్లే, ఇది ఇంతే అదంతే అని తిట్టుకుంటుంటారు. అవసరం లేదు. అంటే ప్రసన్నాత్మ ఉన్నటువంటి వాడికి సరే ఈ రోజు ఎలాగూ వెళ్ళనే వెళ్ళాలి, విమానం వెళ్ళలేదంటే వెళ్ళలేదంటే ఇక్కడే ఉందాం, దానికి ఏముంది అనేటువంటి ఆ స్థిమిత్వం, ఆ స్థిమితత్వం ఉండాలండి. ఆ స్థిమితత్వం ఉన్నప్పుడు దాన్ని ప్రసన్నాత్మ అంటాం. అంటే ఎలాంటి అవుట్ సైడ్ డిస్టర్బెన్సెస్ కు హీ విల్ నాట్ బి డిస్టర్బ్డ్. అలాంటి పరిస్థితి బయట ఏమో జరిగిపోతుంటుంది, చాలా ఇదైపోతుంటుంది. కొంతమంది రోడ్లలో మనం చూస్తుంటాము. మా ఫ్రెండ్ ఒకటి ఉండేటువంటి వాడు, అతను స్కూటర్లో వెళ్ళేటువంటి వాడు. రోడ్డు ప్రశాంతంగా ఏ ఖాళీగా ఉన్నటువంటి రోడ్లో కూడాను ఆయన ఎప్పుడు ఆ శబ్దం చేసుకుంటూనే వెళ్ళేటువంటి వాడు. ఎందుకంటే మీరు ఇలా శబ్దం చేస్తారు, రోడ్లో ఎవరు లేరు కదా, మరి ఎందుకు హార్న్ ఇలా కొడతారంటే ఆయన మైండ్ డిస్టర్బెన్స్ వల్ల ఆయన ఏం చేసేటువంటి వాడు అంటే ఎవరైనా ఏమో ఆయన తెలియకుండానే అలా చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు. అలా అలా చాలా చేసేటువంటి వాడు. నేను అతన్ని చూశాను, ఒక ప్రొఫెసర్ అతను. ఆయన అక్కడ చివరికి ఏమైందంటే ఒకరోజు ఆ మనస్సులో ఆయన నిగ్రహించుకోలేకపోయేసేసి, అంటే ఆ కంట్రోల్ చేసుకోలేకుండా పోయేసి అతను చివరి సూసైడ్ చేసుకొని చనిపోయాడు అతను. అంటే సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు అలాగే చేసుకుంటుంటారు. ఎందుకంటే ఆ మనస్సు ప్రసన్నత అన్నటువంటిది లేకుండా పోతుంది. ఆ ప్రసన్నత లేనటువంటి వాళ్ళ సమయంలో ఏమన్నా వాళ్ళని నిందించడము, వీళ్ళని నిందించడము అలా చేస్తుంటారు. కాబట్టి బయట నుంచి మనకు ప్రసన్నత అనేటువంటిది దొరకదు. ఈ రోగం వెళ్ళిపోయిన తర్వాత నీవు స్వస్మిన్ తిష్టతి స్వస్థ అని ఎలా అనుకున్నావో అలాగే ఇది కూడాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశాంతత్వాన్ని నీవు నిర్మాణం చేసుకోవాలి అంటే ఈ రాగము ద్వేషము ఉన్నటువంటిది పూర్తిగా వదిలిపెట్టాలి. పూర్తిగా వదిలిపెట్టేస్తే కాస్త తగ్గించినప్పుడు కూడా పర్వాలేదు, కనీసం రాగము ద్వేషం తగ్గించుకునేస్తే ఇంద్రియములు అన్నటువంటి సహజంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరి కొంతమంది అంటుంటారు రాగద్వేషాలు వెళ్ళిన తర్వాత ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయా, ఇంద్రియాల కంట్రోల్లోకి వచ్చిన తర్వాత రాగద్వేషాలు వెళ్తాయా అని ఎవరైనా అడిగితే కూడాను అది రెండు మరి విత్తు పుట్టిందా మరి చెట్టు పుట్టిందా అన్నట్టుగా ఇది కూడాను. అది 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 ముందా ఇది ముందా అనుకునేటువంటి సందర్భం లేదు. నీవు ఎలా మొదలు పెట్టాలి అంటే యతి అంటే మోక్షం కావాలనుకునేటువంటి వాడు మొదట రాగద్వేషాలు వదిలిపెట్టేయాలి. ఏ వస్తువును చూసినప్పటికీ కూడాను, ఏ పదార్థాన్ని చూసినప్పటికీ కూడాను దాని మీద నాకు అనురాగము, నేను ఈ క్యూలో ఇంతసేపు నేను నిలుచుకోలేను అనేటువంటి భావన వద్దు. క్యూలో నిలుచుకొని ఉండేది అంతే. స్వస్మిన్ తిష్టతి, అలా ఉండిపోవడం అంతే. ఎలాగైతే అలాగైపోతుంది అంతేగాని దానివల్ల పెద్ద బాధపడనక్కర్లేదు, పెద్దగా సంతోషపడనక్కర్లేదు. త్వరగా దర్శనం అయిపోయింది, సంతోషం అక్కర్లేదు, రాలేదు నష్టం, ఇది బాధపడనక్కర్లేదు. అలా స్వస్మిన్ తిష్టతి, నీలో నీవు ఉండిపో. అలా ఉన్నప్పుడు ఆ మనసు యొక్క ప్రసన్నత అన్నటువంటిది నీవు గమనించవచ్చు. ఆ ప్రసన్నతని నీవు ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుంటే కష్టం అంటే కష్టం ఏం కాదు. చాలా మంది ఇలా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఏమిటంటే ద్రోణాచార్యుడు తనను చంపుతాను అన్నటువంటి దుష్టద్యుమ్నుడు తనను చంపుతాడు అన్నటువంటి విషయం తెలుసు. అతను ఇతన్ని యాచిస్తాడు, నాకు విద్యాభ్యాసం చెయ్యి అంటే ద్రోణుడు ఒక ముహూర్త కాలం ఆలోచన చేస్తాడు. మరి నేను ఇతనికి విద్య నేర్పిస్తే ఇతన్ని చంపేస్తాడు కదా అని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయడు అని అనిపిస్తుంది. అనిపించి ఆయన ఏమనుకుంటే వెంటనే సరే వీడు చంపకపోతే వేరేవాడైనా చంపుతాడు కదా నన్ను, వీడికి చెప్పించిన పుణ్యమన్నా నాకు, వీడు క్షత్రియుడు వచ్చి నన్ను అడుగుతున్నాడు అంటే నేను చెప్పించేటువంటి బాధ్యత నాది కదా అని చెప్పేసి సాధారణంగా ఏమీ ఇది లేకుండా పూర్తిగా చెప్పిస్తాడు అనమాట. అంటే అక్కడ ఏమిటంటే అక్కడ అతనికి రాగము ద్వేషం అన్నటువంటిది లేదు ఇక్కడ. వాడు నన్ను చంపుతాడు, వాడు ఎందుకంటే కత్తి ఒకరి చేతికి ఇచ్చి నీవు ఈ కత్తితో నన్ను చంపేటువంటి కత్తి ఇది, దీన్ని పదును పెట్టు అన్నట్టుగా దుష్టదిమ్ముడు వచ్చినప్పుడు అలా చేస్తాడు. సో ఇది కూడాను ఆ ఇంద్రియాలను అలా రాగద్వేషం నిర్మాణం కాకుండా చేసేటువంటి శక్తి ఉన్నటువంటి మహానుభావులు ఎంతో మంది పూర్వకాలంలో ఉండినారు. అలాగే మనము ఈ మనస్సు యొక్క ప్రసాదం ఉండాలి అంటే ఆ మనసు ప్రసాదాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి అన్నటువంటి విషయం దీంట్లో తెలుస్తుంది. ఇంకా కొద్దిగా ఉంది, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం దాన్ని. ఇంకొక నిమిషం మాత్రమే ఉంది. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉందా?
ఏం డౌట్ లేకపోతే ముగిసేద్దాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొద్దిగా చెప్పుకునేసి వేరే శ్లోకానికి వెళ్ళిపోదాం, మరి దీన్ని కంటిన్యూ చేయకుండా. నమస్కారం సార్, చాలా రోజులు అయిపోయింది మేము కూడా చాలా వచ్చి. బాగా అయిపోయింది మేడం, ఈరోజు మళ్ళీ కలిసాం మనము. మన వారం నాకు కలవలేదు సార్, మనం మీరు చెప్పింది. లేదు, మా అమ్మాయి పెళ్ళి అయింది కదా మేడం, మా చిన్న అమ్మాయి పెళ్ళి అయింది, పెద్ద అమ్మాయి డెలివరీ అయింది. సో ఫుల్ బిజీ. అవును. అంతే మేడం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఈ రోజు అవన్నీ చూశాను పెళ్లి, యూట్యూబ్ లో పెట్టారు కదా సార్, చూసా అదే పెళ్లి. అదే మేడం, చిన్న అమ్మాయి పెళ్ళి అది. పెద్ద అమ్మాయి